కారపొడి అయితే రెడీ అయిపోయాము. ఇంకా అలా ప్రిపేర్ చేసుకున్నాం. ఈ రోజు అయితే వేడి వేడి అన్నంలో ఒక ముద్ద కారపొడి వేసి పోత నెయ్యి వేసి కొడితే బాగుంటుంది. వంకాయ ఎందుకు మేము వేసుకుంటాము. వద్దా బాబా, ఎందుకమ్మా? వద్దా పిల్ల సాగు చెవులు మూసేస్తుంది. దీని ఎలర్జీ ఎలా ఉన్నా మా అమ్మ కొట్టేస్తుంది. అట్లా కిరణ్ కూడా తిండు కదా వంకాయ. ఎందుకంటే గడ్డి గడ్డి తింటాడు బాబాయ్. చాలు చాలులే. ఇలాగనుకున్నానండి తిన్నా వంకాయ కూర అన్నా. వంకాయ కూర అన్నా తింటాము మామూలుగానా. సాయంత్రం తింటాడు. ఇప్పుడు వచ్చాడు కిరణ్ అయితే వచ్చి అచ్చేవమ్మ అని కూర్చున్నాడు. అదే కదా నాకు గోడ పట్టు తీసుకుంటా. అట్ల పైన ఏమైపోయింది అట్ట వేస్తాం. పైన మనం తట్టేస్తాం. వాటికి టమాటా చారు పెట్టుకోవాలి అనుకుంటే ఒకటి మిక్సీ రుబ్బేసుకోవచ్చు. రెండోది వచ్చి టమాటాలు ఉడకబెట్టి పప్పు ఎలా కలబెట్టుకుంటాం మనం అలా కలబెట్టుకోవచ్చు. నేను అయితే ఇక్కడ టమాటాలకే మిక్సీ పట్టేసుకున్నాను. మెత్తగా ఇలాగైతే ఇలా అయితే చాలా బాగుంటుంది. దానికన్నా ఎక్కువ బాగుంటుంది. ఎందుకంటే ఉడకబెట్టిన దానికన్నా పచ్చిలో ఇంట్లో ఉడకబెట్టేది ఇవన్నీ విటమిన్స్ అన్నీ ఇందులో ఉడికితే బయటకు పోవన్నమాట. అలా అయితే నేను ఒక వంకాయ బెండకాయలు వేద్దాం అనుకున్నాను. బొండకాయ దొరకలేదు. చిట్టు వంకాయ అయితే వేద్దాం అనుకున్నాను. కాయ వేయట్లేదు. పచ్చిమిరకాయ ఉల్లిపాయ కూడా లైట్ వేసుకుని కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఇదేనండి నాకు కట్ అయితేనే నేను ఎలాగో కోసుకుంటాను. చిన్న చిన్న ముక్కల కింద కట్ అయితే పోయిననుకుంటున్నాను. ఇలా కట్ అవుతాయండి అని కట్ట అడగొద్దు. నాకు ఎలాగ ఇష్టం. అన్నింటికి కత్తిపెట్టి ఎక్కువ అయితే వాడను. కరివేపాకు అయితే మన చెట్టు ఎంతో లేదు. అదే కోసుకొచ్చుకోను. ఎందుకంటే నేను పోయకపోయినా బయట వాళ్ళు అందరూ కోసేస్తున్నారు. ఎప్పుడు కోసుకెళ్ళిపోతున్నారో తెలియట్లేదు. తీరా మనం ప్రాణం పెట్టి పెట్టుకోవాలి. బిల్లాసారి చిరాగొస్తుంది కదా. ఇందులో అయితే కావాల్సిన వేసుకోవచ్చు. ఒక రవ్వ చింతపండు వేసుకోండి. చింతపండు అయితే ఎక్కువ పులిపాయి కదా. ఆల్రెడీ టమాటా పులిపాయి కదా. కిరణ్ అయితే ఒక అట్ట వేసుకున్న తర్వాత వాళ్ళ మామయ్యని చూసి వాళ్ళ మరి ఎత్తే అట్టేయమని. సరే కొంచెం తింటుంది కదా అని వచ్చేసి అట్టయితే వేస్తాను అన్నమాట. ఇదొకటి పాత కారం, కొత్త కారం కాదండి. కానీ అంతగా ఉంది దగ్గర కాలుతుంది. చారు పెట్టాను కదా పక్కన. చారు వేస్తున్నాను. టమాటా చారు ఇది. మా టమాటా చారు అలాగే వాసన. ముక్కు పుట్టాలు ఎగిరిపోయే వాసన. ఇది ఆఫ్ చేసేవలసిందట్టు. పోతుంది ఫోన్కి ఫోనే ఆగిపోతుంది. స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మామూలుగా కెమెరా స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు వస్తుంది. అలా వచ్చి ఇంకెందుకు కొనుక్కోవడం ఫోన్ మర్చిపోక కొంచెం బెల్లం వేసుకుంటే ఇంకా ఇదైతే మరిగిపోతుంది. దీనికి మనం పట్టించుకోవడం అవసరం లేదు. బెల్లం వేస్తావా? ఒక రవ్వ బెల్లం వేయండి. ఓకే
బెల్లం ఉంది. బెల్లం లేదు. కోట పంచదార 2 సాయి కోట నా కోట 2 బ్యాగులు వస్తాయి. వాళ్ళ మావే తిన్న తర్వాత అయితే అట్టు అయితే వేయమనింది. అట్టు తింటాక ఇన్ని పెత్తనాలు చేస్తుంది అనమాట. తినింది ఎలాగైతే ఇద్దరును. ఇంక వీళ్ళిద్దరూ చూసారా లొంగెట్టుకుని పడుపాములో ఎలా పడుకున్నారో. అస్సలు భయభక్తులు లేని మనుషులు అవుతాయి. ఇంకా నెక్స్ట్ అయితే నాకు వంట పని అయితే పూర్తవుతుందండి. అమ్మ కుక్కలు విజిలట్లేదా? అన్నం పెట్టాను కానీ కుక్కలు విజిలట్లేదు చూసారా. ఇప్పుడే పెట్టాను అన్నం అయితేని. ఇంకా చారు అయితే మరుగుతుందండి. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. చారు మరుగుతుంది. చారు తాలింపు అయితే చేయాలన్నమాట. కరివేపాకును వెల్లుల్లిపాయలే తీసుకొని ఇంకా అల్లం వెల్లుల్లిపాయ అన్నీ అల్లం వెల్లుల్లిపాయ అంటున్నాను. ఇంకా జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ తీయాలన్నమాట. తీస్తాను. ఇంకా పప్పు అయితే నానబెట్టేసుకున్నాను సాయంత్రానికి. పప్పు అయితే లేదండి, రుబ్బు అయితే లేదు, అదైతే నానబెట్టేసుకున్నాను. ఇంకా సాయ అయితే అంటులతో అవుతుంది. ఆది అక్కడికి వెళ్ళావు. ఎండ వచ్చేసింది వెళ్ళకదా. ఎండ వచ్చేసింది వెళ్ళకు. ఇంక మేనమామ మేనల్లుడు ఇలా ఆడుతున్నారు. ఏమైంది నాన్న అలా పెట్టు? ఆడుతున్నావా? కిరణ్కి వాళ్ళు సెలవు అనమాట. ఇంటి దగ్గరే ఉన్నాడు. ఒక రోజు నుంచి ఒక రోజు ఇల్లు అయితే తుడుచుకోవాలండి. ఇల్లు క్లీనింగ్ అయితే ఉంది. ఇంకాను ఇలా వేపేసుకున్నానండి. కారపొడికి అవుతాయి. ఇంకా కారపొడికి వేపుకోవాల్సినవి అన్నీ మీకు ఏం చూపించట్లేదు. నేను వేపుకున్నాను, ఇది వేపు అని చూపిస్తున్నాను అంతవరకే. చారు అయితే ఇలా తాలింపు పెట్టేసాను అనమాట. టమాటా రసం అయితే ఇంకా దీన్ని టమాటా రసం అనాలండి. పప్పుచారు తాలింపు వేయాలండి టమాటా రసంలోకి. ఇంకైతే నేను ఇంకా ఇలా అయితే మంచి టేస్టీగా టమాటా రసం అనేది రెడీ అయిపోయింది నాకు. నేను అయితే ఇంకా కారపొడి అయితే మిక్సీ పట్టేసుకున్నాక నాకు పని అయితే అయిపోయినట్టే. రైస్ కూడా ఉడికిపోయింది. కుక్కర్ అయితే వచ్చేసింది. సాయి అయితే ఇల్లు క్లీన్ చేస్తుంది. ఇంక మాకు పని అయితే అయిపోయినట్టే. ఇంక ఇది ఒకటి బాగా మరపట్టించేసి ఇంకా పైకి వెళ్ళి వర్క్ అయితే చేసుకుంటూ అయిపోతుంది అన్నమాట. ఇక్కడైతే మధ్యాహ్నం 1 గంట టైం అయిందండి. ఇంకైతే ఫుడ్ అయితే తినేద్దాం అనేసి కిరణ్ అయితే రమ్మన్నాను అనమాట ఫోన్ చేసి. కిరణ్ అయితే వచ్చాడు. ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇంకా అన్నం పెట్టేస్తున్నాను అనమాట. ఇక టమాటా చారు కారపొడి అయితే రెడీ అయింది కదా. ఇంకా సరే అనేసి వాడికి అయితే మటన్ ఉండిందండి. ఇంకా మటను కారపొడి కొంచెం నెయ్యి వేసుకుని అయితే తినేసాడు. టమాటా రసం అయితే వాడు వేసుకోలేదనమాట, మేమే వేసుకున్నాము. వాడికి అయితే అన్నం పెట్టించేసి ఆద్యం అయితే కేకేస్తున్నాను అన్నం పెట్టించి అమ్మనేసి. ఇంకా వాడికి అన్నం అయితే పెట్టేశాను. ఇంకా వేడి వేడి అన్నంలో అయితే కొంచెం కారపొడి నెయ్యి అయితే వేసుకు తిని బాగుంటుంది అనేసి ఇంకా కారపొడి నెయ్యి అయితే వాడికి అయితే వేస్తున్నాను అనమాట. కారపొడి అయితే ఎప్పుడో కానీ చేయనండి, ఇప్పుడు అయితే చేశాను. ఛానల్ అవుతుంది దగ్గరగా 2 years పైన అయింది కారపొడి అయితే చేసి. వాళ్ళు ఏంటో కారపొడి టమాటా చారులోకి అయితే వేసుకోవాలనిపించింది అనమాట. దాని గురించి అయితే నేను కారపొడి అయితే చేయడం అయితే జరిగిందనమాట. అది కూడా ఇంకా వంకాయ ఎప్పుడైతే వద్దనింది కదా, ఇంకా టమాటా రసంలోకి ఇంకో కాంబినేషన్ ఏముంటుంది అనేసి ఇంకా కారపొడి అయితే చేశాను అనమాట. ఇంకా తప్పలేదు ఇవాళ కారపొడి అయితే చేయడం అయితే. ఇంకా రైస్ పట్టుకెళ్ళి ఇంక కిరణ్కి అయితే ఇచ్చేస్తానండి. వాడైతే రెడీగా కూర్చుని ఉన్నాడు అనమాట. సరే అనేసి ఇంక వాడైతే ఇంకేం తెస్తున్నానని చూస్తున్నాడు. నేను టమాటా రసం అయితే పట్టుకెళ్ళేటప్పటికైతే అమ్మ కూర ఉంది కదమ్మా అని అంటున్నాడు అనమాట. సరే అయితే వేసుకో, రోజు నీకు నీసు మసాలా అయితే ఎలా అంటే రోజు డైలీ నీసు లేనిదే అవుతుంది మాడికి దిగదండి అసలు. మేము ఇంట్లో తినపోయినా ఆడవుతే తినేస్తాడు ఏదోలాగా. ఇంకా తర్వాత అయితే నేను సాయి కూడా పెట్టేసుకుంటున్నాం అన్నం అయితేని. సాయి అయితే నాకు కొద్దిగా పెట్టమ్మా, ఇంకెక్కువ నాకు అన్నముద్దు అనింది. సరే అనేసి దానికి అయితే ఒక గరిట అన్నమే పెట్టాను, ఎంతో పెట్టలేదు. ఇంకా ఏంటి మధ్యలో అయితే ఫుడ్ అయితే చాలా తగ్గించేసింది, తినటం మానేసింది అనమాట. ఒకసారి అయితే అన్నం అయితే ఇలా కలపకపోతే అడుగంతే వాటర్ ఉండిపోయింది, అంతా కూడా నట్టకని ఉండిపోతుంది అనమాట కుక్కర్లో కదా. దాని గురించి అయితే ఇంకా అందుకనేసి అన్నం అంతా మనం పెట్టుకున్న తర్వాత ఒకసారి కలదిప్పితే ఇంకా పొడి రైస్ ఏమో కిందకి వెళ్తుంది, తడి రైస్ అయితే పైకి వస్తున్న వల్లనే 2 లెవెల్ అవుతున్నాయి అనమాట. ఇంకా దానికి కూడా కొంచెం కారపొడి అయితే వేసాను. నేను కొంచెం కారపొడి అయితే ఎక్కువ వేసుకున్నానండి.
ఇంకా ఇద్దరం కారపొడి అయితే వేసుకుని, ఇది నెయ్యి అయితే మనం చేసాను కదండి నెయ్యి, ఆ నెయ్యి అనమాట. ఇలా టచ్ అవసరం సమయాల్లో అయితే మనకి నెయ్యి అనేది ఉపయోగపడుద్ది అనేసి నేను నెయ్యి అయితే చేశాను అనమాట. ఇంకా నెయ్యి అయితే కొనక్కర్లేకుండా ఇవాళ మన ఇంట్లో ఫ్రెష్ నెయ్యి అనమాట. ఇంకా మేమిద్దరం కూడా తీసుకెళ్తున్నాము. రైస్ అనింది రా అయితేని దానికి కూడాను తినే ఇద్దరం కలిపి